వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. దమ్ముంటే పట్టుకోమన్నాడు. దేశం దాటి దాక్కుంటే ఎవ్వరూ దగ్గరికి కూడా రాలేరనుకున్నాడు. పోలీసులు వెన్నంటి తిరుగుతున్నారనే భయంతో యూరోప్ దేశాలను చుట్టొచ్చాడు. కానీ చివరికి అదే భయం, అదే అహంకారం, అదే పొరపాటు అతన్ని నేరుగా జైలుకు తీసుకువెళ్ళింది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పైరసీ సామ్రాజ్యాన్ని నడిపిన ఈ నెటిజన్ నా కోసం నెదర్లాండ్స్ కు వచ్చింది పోలీసులేనా అని అడిగే స్థాయిలో భయంతో వణికిపోవడమే ఈ కేసులో పెద్ద ట్విస్ట్. ఇంతకు రవి పోలీసులకు ఏం చెప్పాడు, ఎలా పట్టుబడ్డాడు, విచారణలో బయటపడిన షాకింగ్ నిజాలేంటి ఈ స్టోరీలో చూద్దాం. 2015లో కూకట్పల్లిలో సొంతిల్లు, ఐటీ జాబ్లో ఆదాయం, కుటుంబం, జీవితం అన్ని సవ్యంగానే కనిపించాయి. కానీ డబ్బు సంపాదించడం లేదన్న భార్యను అవమానించిన రవి చివరకు కూతుర్ని కూడా పట్టించుకోలేదు. విదేశాల్లో ఉన్న మాజీ భార్య పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం ఇమ్మడి రవి 8 నెలల పసికందును కూడా కొట్టేవాడట. విడాకుల తరువాత భార్య, కుమార్తెలకు ఏ ఆస్తిపైన హక్కులుండకూడదని ఒప్పంద పత్రంపై సంతకం తీసుకొని తన ప్రయాణం మరో దిశలో మళ్లించాడు. కుటుంబం నుంచి దూరమయ్యాడు, బాధ్యతల నుంచి పారిపోయాడు, చివరికి చట్టం నుంచి కూడా తప్పించుకోగలననుకున్నాడు. ఇమ్మడి రవి ఉపయోగిస్తున్న పాన్ కార్డ్ పేరు వేరే వ్యక్తిదేనని బయటపడింది. పైరసీ సైట్లకు చెల్లింపులన్నీ పేపాల్ ద్వారా చేశాడు రవి. తాను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుంటున్న సమయంలో పరిచయమైన వెల్లెల ప్రహ్లాద్ కుమార్ పేరిట పాన్ కార్డ్ తీసుకున్న రవి పాన్ కార్డుపై ఫోటో తనదే వేసుకున్నాడు. పేరు వేరొకరిది, ఫోటో తనదే. ఇదే రవి చేసిన మొదటి పెద్ద ముసుగు. ఇంతకు ఆ ప్రహ్లాద్ కుమార్ ఎవరు, ఎక్కడా అని పోలీసులు అడిగితే రవి తనకు గుర్తులేదని సమాధానమిచ్చాడు. దమ్ముంటే పట్టుకోమని సోషల్ మీడియా వేదికగా పోలీసులకు సవాల్ విసిరిన ఇమ్మడి రవి ఎలా చిక్కాడు అనే విషయంపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. భార్య ఇచ్చిన లింకుల ఆధారంగా వలపన్ని ఉచ్చుబిగించారు. పైరసీ సినిమాలు అప్లోడ్ చేసిన సర్వర్ల ఐపీ అడ్రస్ అదే మొదటి క్లూ. డొమైన్ నోడల్ అధికారి నంబర్ను సేకరించిన పోలీసులు ఆఫీసర్ ముసుగులో ప్రశ్నించిన వ్యక్తే ఐబొమ్మ మరియు బప్పం డొమైన్ల మాస్టర్ మైండ్ అని గుర్తించి ఉలిక్కిపడ్డారు. పోలీసులు వెంటాడుతున్నారన్న భయంతో 20 రోజులుగా ఎక్కడా స్థిరంగా ఉండకుండా పలు దేశాలు తిరిగేశాడు. నెదర్లాండ్స్, పోలాండ్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో తిరుగుతూ తనను ఎవరైనా వెంటాడుతున్నారా అనే అనుమానంతో తన ఫింగర్ ప్రింట్స్, ఇతర ఆధారాలేవీ దొరకకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ ఒకే ఒక్క పొరపాటు, పోలీసుల నుంచి ఎలాంటి మెయిల్ రాలేదు కాబట్టి సేఫ్ అనుకున్నాడు. సోషల్ మీడియాలో సవాల్ విసిరిన రవి అదే సోషల్ ట్రయల్ చివరికి తనకు వల పన్నింది అని గుర్తించలేకపోయాడు. అదే ధీమా అతన్ని హైదరాబాద్ కు వచ్చేలా చేసింది. చివరకు అదే అతన్ని జైలులో ఊచలు లెక్కపెట్టేలా చేసింది. పోలీసుల విచారణలో ఇమ్మడి రవి గుట్టు మొత్తం కక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 5 రోజుల కస్టడీలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. మరో 4 కేసుల్లో అరెస్ట్ కు సిద్ధంగా ఉన్నారు. లావాదేవీలన్నీ ట్రాక్ చేయడానికి ఫోరెన్సిక్ ఆడిటింగ్ టీం పనిచేస్తోంది. రవితో ఉన్న భాగస్వాముల వివరాల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. పోలీసులతో గేమ్ ఆడద్దు అని ఈ కేసు మరోసారి నిరూపించింది. నెదర్లాండ్స్ నుంచి హైదరాబాద్ జైలు గేటు వరకు రవి ప్రయాణం ఇచ్చే సందేశం ఏమిటి? డిజిటల్ మోసం ఏ దేశంలో చేసినా సాక్ష్యం మాత్రం ప్రపంచమే చూపిస్తుంది.